మన జీవితంలో ఒక్కోసారి అంతా బాగుంది అనుకున్న సమయంలోనే ఏదో తెలియని సమస్య వచ్చి పడుతుంటాయి. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం ఉండదు. చేతికి వచ్చిన అవకాశం చివరి నిమిషంలో చేజారిపోతుంది. ఇంట్లో అందరికీ ఏదో ఒక అనారోగ్యం వేధిస్తూనే ఉంటుంది. లేదా మనసు ఎప్పుడు ఒక రకమైన భయంతో కానీ ఆందోళనతో కానీ ఉంటుంది. అలాగే సడన్గా ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇలాంటి వాటిని నరదృష్టి అని మన పెద్దలతో పాటు కొన్ని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే నరదృష్టి అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ. అయితే ఈ రకమైన నెగిటివ్ ఎనర్జీని తీసేసి మన జీవితాన్ని మళ్ళీ సాధారణంగా మార్చుకోవడానికి మన దేశంలో కొన్ని రహస్యమైన మరియు అత్యంత శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా కర్ణాటక రాష్ట్రంలోని హస్సన్ అనే ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక అద్భుతమైన దేవాలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాని పేరే బెట్టెద భైరవేశ్వర ఆలయం. బెట్టెద అంటే కన్నడ భాషలో కొండపైన అని అర్థం. ఈ గుడి ఒక ఎత్తైన కొండ మీద ఉంటుంది. అక్కడ కొలువైన దేవుడు కాలభైరవుడు. సాధారణంగా మనకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు అవి కేవలం పైపైన కాకుండా మన జీవితంలో చాలా లోతుగా వేలుకొని ఉంటాయి. అవి మన జీవితంపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. ఈ కాలభైరవుడు ఆ సమస్యలు లోపల నుండి అంటే రూట్ లెవెల్ నుండి క్లీన్ చేస్తాడు. మన శరీరంలో ఎక్కడైనా ఎనర్జీ బ్లాక్ అయి ఉంటే దాన్ని ఆయన సరిచేస్తాడు. ఈ గుడికి వెళ్ళినప్పుడు ఒక ముఖ్యమైన పద్ధతి పాటించాలి. గర్భగుడికి ఎడమ వైపున ఒక చిన్న ప్రహారీ గోడ ఉంటుంది. ఆ గోడ పైన సుమారు 16 నిమిషాల నుండి 21 నిమిషాల వరకు ప్రశాంతంగా కూర్చోవాలి. అలా కూర్చోవడం వల్ల ఆ ఏరియాలో ఉండే శక్తి నేరుగా మన శరీరంలోకి ప్రవేశించి నెగిటివ్ ఎనర్జీని కట్ చేస్తుంది. ఇది ఒక రోజుతోనే పోయేది కాదు. అక్కడ కూర్చున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. శనివారం లేదా అమావాస్య రోజు ఇక్కడికి వెళ్ళడం చాలా మంచిది. కాలభైరవ హోమం చేయించుకోవడం వల్ల మన మీద ఉన్న ఎలాంటి చెడు ప్రయోగాలు అయినా నశించిపోతాయి. పాతకాలంలో అయితే ప్రతి శివాలయంలో సాయంత్రం పూట సున్నాల పన్ను అనే ఒక మంత్రాన్ని చదివేవారట. ఆ మంత్రాన్ని 21 రోజులు వరుసగా విన్నా లేదా చదివినా కూడా మన మీద ఉన్న మైండ్ బ్లాక్లన్నీ నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ మంత్రాన్ని 21 రోజులు వరుసగా విన్నా లేదా చదివినా కూడా మన మీద ఉన్న మైండ్ బ్లాక్లు మరియు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తరువాత మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన చోటు మంగళూరు దగ్గరలో ఉన్న పొలాలి రాజరాజేశ్వరి ఆలయం. ఈ గుడికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. పూర్వం రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఈ అమ్మవారిని దర్శించుకొని అక్కడ కొన్ని ప్రత్యేకమైన హోమాలు చేసేవారని చరిత్ర చెబుతుంది. ఇప్పటికీ ఈ ఆలయం ఒక రక్షణ శాఖ అంటే డిఫెన్స్ విభాగానికి సంబంధించిన గుడిగా చూసేవారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు, ఆర్మీలో పనిచేసేవారు లేదా రక్షణ సంస్థలో ఉన్నవారు ఎవరైనా సరే తమ ప్రాణాలకు రక్షణ కోసం ఈ అమ్మవారిని నమ్ముకుంటారు. ఈ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో అంటే శక్తివంతమైన రూపంలో కనిపిస్తారు. ఇక్కడ శత్రు సంహార పూజ అనేది చాలా రహస్యంగా జరుగుతుంది. రాజకీయంగా ఇబ్బందులు పడేవారు లేదా ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఆగిపోయిన వారు, అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్లు అయ్యేవారు ఇక్కడ పూజ చేసుకుంటే ఫలితం ఉంటుంది. అమ్మవారి గర్భగుడి ముందు నాభి శక్తి జోన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ 10 నుండి 15 నిమిషాలు మౌనంగా కూర్చుంటే మన శరీరంలో ఉండే మూలాధారం అనే పాయింట్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మన మీద ఎవరైనా దృష్ట ప్రయోగాలు చేసినా అవి అస్సలు పనిచేయవు. అంతేకాకుండా చనిపోయిన మన పెద్దల వల్ల అంటే పితృదోషాల వచ్చే సమస్యలు కూడా ఈ గుడిలోనే పోతాయి. ఇక్కడ ఇచ్చే రక్షణ తాయితాలను చేతికి కట్టుకోవడం వల్ల భవిష్యత్తులో మనకు ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా అమ్మవారు కాపాడుతుంది. ముఖ్యంగా రాత్రిపూట డ్యూటీలు చేసేవారు లేదా ప్రమాదకర ఆపరేషన్లలో పాల్గొనేవారు ఈ రక్షణ బంధం కట్టుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీరు గుడికి వెళ్ళలేకపోతే ప్రతి శుక్రవారం ఇంట్లో నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల కూడా కొంత రక్షణ లభిస్తుంది. అలాగే మన చేతి మణికట్టు పైన పల్స్ ఎక్కడైతే ఉంటుందో గంధం లేదా కుంకుమతో బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా మన బాడీలోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇక కేరళ విషయానికి వస్తే అక్కడ చాలా శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి.
వాటిలో కొండం గల్లూరు భాగవతి ఆలయం ఒకటి. ఈ అమ్మవారు భద్రకాళి రూపంలో ఉంటారు. దారికారసుడు అనే రాక్షసుని చంపిన తరువాత అమ్మవారు ఇక్కడ శాంతించారు అని చెప్తారు. ఈ అమ్మవారిని భరణి నక్షత్రం ఉన్న రోజున దర్శించుకోవడం చాలా విశేషం. ఇక్కడికి వెళ్ళినప్పుడు గర్భగుడి ముందు కనీసం 3 నుండి 10 నిమిషాల పాటు కళ్ళు అప్పగించి అమ్మవారిని చూస్తూ నిలబడాలి. అలా నిలబడినప్పుడు మన శరీరంలో ఒక రకమైన వైబ్రేషన్స్ అంటే వణుకు లాంటిది వస్తుంది. మనలో ఎంత నెగిటివ్ ఎనర్జీ పవర్ ఉంటే అంత ఎక్కువ వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ ద్వారా మన శరీరంలో ఉన్న చెడు అంతా బయటకు పోతుంది. ఇక్కడ రక్త పుష్పార్చన అనే ఒక ప్రత్యేకమైన పూజ చేస్తారు. ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించడం వల్ల మన మీద ఎవరైనా చేసిన చేతబడి లాంటివి పర్మనెంట్గా కట్ అవుతాయి. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ గుడి ప్రాంగణంలోనే ఒక పాత నాగశిల ఉంటుంది. మనం ఆ నాగశిల దగ్గర 11 నిమిషాల నుండి 37 నిమిషాల వరకు కూర్చుంటే మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది ఏర్పడుతుంది. అంటే భవిష్యత్తులో మళ్ళీ ఎవరైనా మన మీద చెడు ప్రయోగాలు చేయాలని చూసినా అవి మన దాకా రావు. అయితే ఈ గుడికి వెళ్ళిన వారు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. దర్శనం చేసుకున్న తర్వాత 11 రోజుల పాటు నాన్ వెజ్ తినకూడదు మరియు మద్యం అస్సలు ముట్టుకోకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారి ఫోటోలను పూజ గదిలో పెట్టుకొని రోజు నమస్కారం చేసుకోవడం వల్ల మన కుటుంబం అంతా సేఫ్గా ఉంటుంది. కేరళలోనే ఉన్న మరో ముఖ్యమైన ప్రదేశం చోటా నిక్కర భాగవతి ఆలయం. ఇక్కడ సాయంత్రం వేళల్లో జరిగే గుర్తి పూజ చాలా ప్రత్యేకం. గుర్తి పూజ అంటే మన శరీరంలోకి చొచ్చుకుపోయిన నెగిటివ్ ఎనర్జీని అమ్మవారు తన వైపు లాగేసుకునే ప్రక్రియ. ఈ పూజ జరుగుతున్నప్పుడు కొంతమందికి విపరీతమైన తలనొప్పి రావడం లేదా ఒళ్ళు వేడెక్కడం, జ్వరం లాంటివి జరుగుతాయి. కానీ అది మంచిదే, ఎందుకంటే లోపలున్న చెడు బయటకు వస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది. ఈ గుడి కింద భాగంలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. మన సమస్యలు తీరిపోవాలని కోరుకుంటూ అమ్మవారి మీద నమ్మకంతో ఆ చెట్టుకు ఒక మేకు కొడతారు. ఆ మేకు ఆ చెట్టులో ఉన్నంత కాలం మనకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ భయం ఉండదు. ఇది ఒక రకమైన పర్మనెంట్ సొల్యూషన్ లాంటిది. ఈ గుడులన్నీ కూడా మన మైండ్లో ఉన్న భయాన్ని పోగొట్టి మనకు కొత్త ఉత్సాహాన్ని మరియు ధైర్యాన్ని ఇస్తాయి. చాలామందికి అనుమానం రావచ్చు, ఇవన్నీ నిజంగా జరుగుతాయా అని. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఇవన్నీ మన పూర్వీకులు వేల ఏళ్ళ నుండి పాటిస్తున్న పద్ధతులు. మన శరీరంలో నాడులు మరియు ఎనర్జీ పాయింట్స్ ఎలా పనిచేస్తాయో పరిశోధన చేసి మన ఋషులు ఈ ఆలయాలు నిర్మించారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు లేదా దేశాన్ని రక్షించే సైనికులు రాత్రింబవలు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి మానసిక ఒత్తిడి మరియు శత్రువుల నుండి భయం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు కనీసం జీవితంలో ఒక్కసారైనా ఈ పోలాలి అమ్మవారిని లేదా భైరవేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల వాళ్ళ సర్వీస్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ మీరు కూడా గత కొంతకాలంగా ఏ పని చేసినా అడ్డంకులు వస్తున్నాయని బాధపడుతూ ఉంటే లేదా ఎవరో మీకు ఏదో చేశారని అనుమానంతో ఉంటే ఈ దేవాలయాలకు వెళ్ళడం ఒక మంచి మార్గం. ఇక్కడికి వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం కంటే అక్కడున్న ఎనర్జీ పాయింట్స్ దగ్గర సమయం గడపడం చాలా ముఖ్యం. మనం అక్కడ ఎంతసేపు ధ్యానం చేస్తే అంత ఎక్కువ ఫలితం ఉంటుంది. చివరిగా చెప్పాలంటే మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తుల కంటే మనలో ఉండే దైవశక్తి మరియు సంకల్పం చాలా గొప్పది. ఈ దేవాలయాలు మనలో ఉన్న పవర్ని మళ్ళీ నిద్రలేపుతాయి. అందుకే వీటిని పరిహార క్షేత్రాలు అని పిలుస్తారు. అంటే మన సమస్యలకు పరిష్కారం చెప్పే చోట్లు అని అర్థం. నమ్మకంతో ఈ చోట్లకు వెళ్ళండి. అక్కడున్న ప్రకృతిని మరియు దేవుణ్ణి దర్శించుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో అంధకారం తొలగిపోయి కొత్త వెలుగు వస్తుంది. మీ ఇంట్లో కూడా ప్రతిరోజు నరసింహ కరవలంబ స్తోత్రం వినండి. అది మన చుట్టూ ఒక అదృశ్య కవచంలా ఉండి మనల్ని కాపాడుతుంది. ఏది చేసినా పూర్తి నమ్మకంతో మరియు పాజిటివ్ ఆలోచనలతో చేయండి. విజయం మీదే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.